హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అప్పటికప్పుడే చేశానండి జంతికలు. చాలా ఈజీగా పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చినప్పుడు మనం ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. చూసండి ఏం చేశానో. రెండు కప్పుల శనగపిండి తీసుకున్నాను. అలాగే 1 కప్పు బియ్యపిండి కూడా అప్పటికప్పుడు మిక్సీ పట్టేశానండి. మిక్సీ పట్టేసి ఈ పిండి కూడా 1 కప్ వేసుకున్నాను. 2 కప్పులు శనగపిండికి 1 కప్పు బియ్యపిండి, 1 టేబుల్ స్పూన్ ఏమో వాము, అలాగే రుచికి సరిపడా సాల్ట్, కొంచెం కారము, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే వాటరు, కూలింగ్ వాటరే, వేడి నీళ్ళు కాదు. చాలా నీళ్ళు పోసుకొని చక్కగా మొత్తం ఇలా ముద్దగా కలుపుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా మన ఛానల్ని షేర్ చేయండి. చాలా ఈజీ ఉంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. పిల్లలు బాగా ఇష్టపడి తింటారు. అది కలిపి పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము. కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ పోసుకోవాలండి. ఓకేనా. ఈ చక్రాలు చాలా క్రిస్పీగా కరకరలాడుతూ ఎక్కువ రోజులు ఒక 2-3 నెలలైనా నిల్వ ఉంటాయి అన్నమాట. ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా ఈ ముద్దని, పిండి ముద్దని తీసుకొని మనం చక్రాల గిద్దె ఉంటుంది కదా, ఈ ముద్దని ఆ గిద్దెలో ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు మనము చక్రం వేద్దామండి. చక్రాలు అంటారు, మురుకులు అంటారు, ఎలా అయినా పీల్చుకోవచ్చు అనమాట. మేము చిన్నప్పుడు చక్రాలు అనేవాళ్ళం. ఇలా బాగుండేవి, చాలా బాగుండేవి. అప్పట్లో అమ్మమ్మలు వాళ్ళు చేసేవాళ్ళు కదా, టేస్ట్ మాత్రం సూపర్ ఉండే. నేను ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు ఇలా వేసుకుంటాను అనమాట. చక్రాలు బాగుంటాయండి. అప్పటికప్పుడు పిండి అంతా కలుపుకొని వెంటనే చేసేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్ ఇది. ఇది కూడా మనకి కొంచెం 2-3 నిమిషాలు అలా ఫ్రై అయ్యాక కరకరలాడుతూ ఉంటుంది. మనం అప్పుడు మరోవైపు కూడా తిప్పుకోవాలి. మరోవైపు కూడా టర్న్ చేసుకొని అది 1 నిమిషం పాటు ఫ్రై అయినాక మంచి గోల్డెన్ కలర్ వచ్చింది కదా, అప్పటికే నాకు క్రిస్పీగా ఉంది. ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందామండి. చూసారు కదా, అయిపోయింది. 1-2 నిమిషాలు అయిపోతే సరిపోద్ది. ఇది ఇంకో పక్క కూడా మంచి కలర్ వచ్చింది, చాలా కరకరలాడుతూ ఉందన్నమాట. ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ పెట్టుకొని ప్లేట్ మీద నేను ఇది తీసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ పేపర్ పీల్చేసింది కదా, అందుకని ఇవి మొత్తం తీసేసుకోవాలి. పెద్ద మొత్తంలో కూడా చేసుకోవచ్చండి. నేను జస్ట్ కొంచెం పిండితో చేసుకున్నాను అనమాట. పిల్లలు అడిగితే చేసి పెట్టాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది రెండోసారి వేస్తున్నాను మళ్ళీ. చాలా బాగుంటాయండి. ఇంట్లో మనం చేసుకునే ఈ స్నాక్ ఐటెం చాలా బాగుంటుంది, కరకరలాడుతా క్రిస్పీగా. బయట అమ్మే చక్రాల కంటే ఇవి నాకు చాలా ఇష్టం అనమాట. చూసారు కదా, మన చక్రాలు జంతికలు రెడీ అయిపోయినాయి. మీకు ఈ వీడియో నచ్చిందా, యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతసేపు చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.